आप सब कैसे हो? హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या आप सभी को कहानी सुन रहे हो ना? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారా? तो सभी को अच्छा लग रहा है ना? అయితే అందరికి నచ్చుతుందా? तो पिछले संडे कहानी कितने लोगों को याद है? అయితే పోయిన సండే స్టోరీ ఎంతమందికి గుర్తుంది? अभी देखते हैं, मैं एक क्वेश्चन पूछूंगी, उसका आंसर नीचे कमेंट कीजिएगा। ఇప్పుడు చూద్దాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ ఆన్సర్ మీరు కింద కామెంట్లు చేయండి. मोजेस ने परमेश्वर इस पहाड़ के ऊपर आएगा उसके पहले कुछ दिन उन लोगों को शुद्ध होने के लिए बोले थे। మోషే దేవుడు ఆ పర్వతం మీదకి వస్తాడు అని ప్రజలకు చెప్పి కొన్ని దినాలు శుద్ధికి అమ్మన్నాడు. तो कितना दिन शुद्ध होने के लिए दिया है? అయితే ఎన్ని దినాలు శుద్ధి అవ్వమన్నాడు? 2 दिन या 3 दिन? 2 రోజులా లేక 3 రోజులా? वो नीचे कमेंट कीजिएगा। అది కింద కామెంట్ చేయండి. उसके बाद क्या हुआ है अभी सुनते हैं। దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం. वो सभी को बोले थे ना, मोजेस आप जो बोलेंगे वो हम लोग सुनेंगे, परमेश्वर बोलने से हम लोग सुन नहीं पा रहे हैं बोल के सभी बोले हैं ना। అందరూ చెప్పారు కదా మోషేతో, మోషే నువ్వే చెప్తే అది మేము వింటాం, దేవుడు చెప్పేది మేము వినలేకపోతున్నామని. इसीलिए मोजेस ने जाके परमेश्वर यहोवा को ये बात बोलने से यहोवा ने मोजेस को पहाड़ के ऊपर बुलाया है। అందుకనే మోషే దేవుని వద్దకు వెళ్ళి ఆ మాట చెప్తే దేవుడు మోషేను పర్వతం మీదకి రమ్మన్నాడు. तो मोजेस ने पहाड़ के ऊपर गया है, అయితే మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళాడు परमेश्वर से बात करने के लिए। దేవునితో మాట్లాడడానికి. तो जाने के बाद 1 दिन हो गया, 2 दिन हो गया, అయితే వెళ్ళిన తర్వాత ఒకరోజు గడిచిపోయింది, రెండో రోజు గడిచిపోయింది, ऐसे 3 दिन हो गया, అలా మూడో రోజు కూడా గడిచిపోయింది, ऐसे कुछ दिन बीत गया, అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. लेकिन मोजेस आ ही नहीं रहा है। కానీ మోషే రావటమే లేదు. कितना दिन वो लोग इंतजार करने से भी मोजेस नहीं आ रहा है। ఎన్ని రోజులుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు కానీ మోషే రావట్లేదు. तब वो लोग सोचे हैं मोजेस और नहीं आएंगे, అప్పుడు వాళ్ళు అనుకున్నారు మోషే మరి రాడు. इसीलिए वो लोग सोचे कि मोजेस नहीं आएगा तो हम लोग को आज्ञा भी नहीं मिलेगा, परमेश्वर को भी हम लोग अच्छे से जान नहीं पाएंगे। అందుకనే వాళ్ళు అనుకున్నారు మోషే రాకపోతే మనకి ఆజ్ఞలు కూడా ఉండవు కదా, దేవునితో కూడా మనం సరిగ్గా తెలుసుకోలేము కూడా. तो चलो हम सब मिलके एक मूर्ति को बनाते हैं। అయితే పదండి మనందరం కలిసి ఒక విగ్రహాన్ని చేసుకుందాం. वो कौन सी मूर्ति है? అది ఏ విగ్రహం? एक सोना का बैल। ఒక బంగారు దూడ. तो वो लोग बोले हैं इस मूर्ति को बनाएंगे और हम बोलेंगे कि ये मूर्ति हम लोग को चुरा के मिस्र देश से लाया है और हम सभी को इसी को पूजा करते हैं और इसको हम बलि भी चढ़ाते हैं। అయితే వాళ్ళు అనుకున్నారు ఆ బంగారు దూడని మనం చేసుకొని అదే మనకి ఐగుప్తు నుండి విడిపించిందని అనుకొని దాన్నే మనం పూజించి దానికి మనం బలి అర్పిద్దాం. तो ऐसे सोच के अहरोन के पास गया है। అలా ఆలోచించి అహరోను యొద్దకు వెళ్ళారు. तो इजरायली सभी को अपने अपने सोने को निकाल के सब कुछ अहरोन के पास जाके दे दिया है। ఇజ్రాయెల్ అందరూ వాళ్ళందరి బంగారాన్ని తీసి అన్నిటిని తీసుకువెళ్ళి అహరోన్కి ఇచ్చారు. अहरोन को बोला है कि हमारे सोना को निकाल के इस सोने से एक मूर्ति को बनाइए। అహరోన్తో ఇలా అంటున్నారు, ఈ బంగారాన్ని అంతా తీసుకొని దీంతో ఒక విగ్రహాన్ని చేయి, और हम लोग उसको पूजा करेंगे। ఇంకా దాన్ని మేము పూజిస్తాం. तो अहरोन को पता है कि ऐसा करना परमेश्वर को पसंद नहीं है, అయితే అహరోన్కి తెలుసు ఇలా చేయడం దేవునికి ఇష్టం లేదు. लेकिन अहरोन ने उन लोगों से डर गया, अगर उनका बात नहीं मानेंगे तो वो सब मेरे ऊपर गिर के मुझे मार डालेंगे बोल के। అహరోను భయపడిపోయాడు, వాళ్ళ మాట వినకపోతే వాళ్ళందరూ నా మీద పడి చంపుతారేమో అని. इसीलिए उन लोगों का बात को वो मान लिया है, उनके लिए एक मूर्ति भी बनाना स्टार्ट कर दिया। అందుకనే వాళ్ళ మాట అతను విన్నాడు, వాళ్ళ కోసం ఒక విగ్రహాన్ని చేయడం కూడా ఆరంభించాడు. ये कितना भयंकर है। అది ఎంత భయంకరం. परमेश्वर यहोवा उस पहाड़ के ऊपर आके कुछ आज्ञा को बोला है बोल के मैं बताया ना। దేవుడైన యెహోవా ఆ కొండ మీదకి వచ్చి కొన్ని ఆజ్ఞలు చెప్పాడని నేను చెప్పాను కదా. उस आज्ञाओं में ये भी बोला है कि मेरे अलावा और दूसरा कोई
परमेश्वर को या मूर्ति को नहीं बनाना है, उसे पूजा नहीं करना है बोल के। ఆ ఆజ్ఞలో ఈ ఒక్క ఆజ్ఞ కూడా ఉంది. నేను తప్ప వేరొక దేవునికి మీరు చేసుకొనకూడదు, దానికి పూజింపకూడదని. लेकिन वो लोग हम उस सारे बातों को मानेंगे बोल कर भी वो लोग क्या कर रहे हैं उधर, परमेश्वर का विरोध में काम कर रहा है। కానీ వాళ్ళు మేము నీ మాటలన్నీ వింటామని చెప్పి కూడా వాళ్ళు దేవునికి విరోధంగా ఆ పని చేస్తున్నారు. तो आरोन ने मूर्ति बना दिया। అయితే అహరోను విగ్రహం చేశాడు. अभी सारे इजरायली उसके सामने जाके उसको पूजा कर रहे हैं। ఇక్కడ ఇక అందరూ ఇజ్రాయేళ్లు కలిసి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి పూజిస్తున్నారు. और उसके सामने नाच रहे हैं, कूद रहे हैं। ఇంకా దాని ముందర నాట్యం చేస్తూ గెంతుతూ ఉన్నారు. वे विचार कर रहे हैं, पी रहे हैं, जो मन में आ रहा है वो कर रहे हैं। ఇంకా వ్యభిచారం చేస్తూ అక్కడ త్రాగుతూ ఏది మనసుకు వస్తుందో అది చేస్తున్నారు వాళ్ళు. इतना भयंकर जीवन को उन लोग इसके पहले कभी नहीं किया, और वैसे वो लोग फिर कभी नहीं करने वाला भी है। ఇంత భయంకరమైన జీవితం వాళ్ళు ఇంతకుముందు ఎన్నడూ చేయనిది, ఇంకెప్పుడు చేయకూడనిది. तो वैसा कार्य उस समय वो लोग कर रहे थे। అలాంటి పనిని వాళ్ళు అప్పుడు చేస్తూ ఉన్నారు. और इतने में ही उस मूर्ति को एक बलि चढ़ाने के लिए एक व्यक्ति को भी निकाले हैं। అంతలోనే ఆ విగ్రహానికి బలి ఇవ్వడానికి ఒక మనిషిని తీసుకున్నారు. और जो बलि करने के लिए लेके आया है, उसको बलि देने के लिए तैयार हो जा रहे थे। इतने में ही उन लोगों को एक आवाज़ सुनाई दिया। అయితే దేన్నైతే బలి ఇవ్వడానికి తెచ్చారో అది బలి చేయడానికి వాళ్ళు తయారవుతూ ఉండగా ఇంతలోనే ఒక శబ్దం వాళ్ళకి వినిపించింది. वो कौन सा आवाज़ है? అది ఏ శబ్దం? यहोशुआ ने अपने नरसिंह फूका है। యెహోషువ తన బోరని ఊదాడు. ये आवाज़ सुन के सारे इजरायली उस पहाड़ के ऊपर देखना स्टार्ट किया। ఆ శబ్దాన్ని విని ఇజ్రాయెల్ అందరూ ఆ కొండ వైపు చూశారు. देखने से कौन दिखाई दिया पता है? చూడగా ఎవరు కనిపించారో తెలుసా? मोसेस ने पहाड़ को उतरते हुए आ रहा है, మోషే ఆ కొండ దిగుతూ వస్తున్నాడు. और उनके हाथों में 2 स्लेट्स है, ఇంకా ఆయన చేతిలో 2 పలకలు ఉన్నాయి. और उसके ऊपर कुछ लिखा हुआ है। ఇంకా దాని మీద ఏదో రాసి ఉంది. क्या लिखा हुआ पता है? అది ఏం రాసిందో తెలుసా? परमेश्वर खुद अपने हाथों से 10 आज्ञा इजरायलियों के लिए लिख के दिया है। దేవుడు స్వయం తన చేతితో ఇజ్రాయెల్ కొరకు ఆజ్ఞలను రాసి ఆయనకిచ్చాడు. और वो ही स्लेट्स को मोसेस ले आ रहा था। ఇంకా ఆ పలకల్నే మోషే తీసుకువస్తూ ఉన్నాడు. इजरायलियों को बताने के लिए, दिखाने के लिए। ఇజ్రాయెల్కి చెప్పడానికి, అది చూపించడానికి. लेकिन उसका फेस में गुस्सा भी है। కానీ ఆయన మొహంలో ఎంతో కోపం కూడా ఉంది. क्यों पता है? ఎందుకో తెలుసా? ये ऐसा पाप कर रहे हैं बोल के वो इधर आने से पहले ही उनको पता चला है। వాళ్ళు అలా పాపం చేస్తూ ఉన్నారని ఆయన అక్కడికి రాకముందే ఆయనకి తెలుసు. कैसे पता है? ఎలా తెలుసు? परमेश्वर यहोवा उस आज्ञा को बनाने के बाद मोसेस से परमेश्वर बोलेंगे, దేవుడిని యెహోవా ఆ ఆజ్ఞలు ఆయనకి ఇచ్చిన తర్వాత మోషేతో చెప్తాడు, कि तुम जल्दी जाओ, इजराइल मेरा विरोध में पाप कर रहा है। నువ్వు తొందరగా వెళ్ళు, ఇజ్రాయేలీలు నాకు విరోధంగా పాపం చేస్తూ ఉన్నారు. इसीलिए वो जल्दी जल्दी आया है, అందుకని ఆయన త్వరపడి వచ్చాడు. और आके सारे इजरायलियों के ऊपर गुस्सा करके वो स्लेट्स दोनों को उठा के फेंक दिया है। వచ్చి ఇజ్రాయేల్ అందరి మీద ఆయన కోపం పడుతూ ఆ పలకల్ని విసిరేశాడు. और वो टूट गया है। ఇంకా అవి విరిగిపోయాయి. और मोसेस ने जल्दी जल्दी जाके उस मूर्तियों को भी ऐसे ठेल देने से वो भी गिर के टूट गया है। ఇంకా మోషే తొందరగా వెళ్ళి ఆ విగ్రహాన్ని త్రోయడం వల్ల ఆ విగ్రహం కూడా విరిగిపోయింది. और उसने बोल रहा है, जो परमेश्वर के ऊपर विश्वास रखेंगे वो सभी कोई मेरे तरफ आओ, और जो परमेश्वर के ऊपर विश्वास नहीं रखेंगे वो सभी को उस मूर्ति की तरफ जाओ।
ఇంకా ఆయన ఇలా అంటున్నాడు, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచాలనుకుంటున్నారో వాళ్ళు నా వైపు రాయండి, ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఆ విగ్రహం వైపు వెళ్ళండి. और जो जो उस मूर्ति की तरफ गया है उन सभी को आसमान से आग आके उन सभी को जला दिया है। ఇంకా ఎవరైతే ఆ విగ్రహం వైపు వెళ్ళారో వాళ్ళందరికీ దేవుని వద్ద నుండి అగ్ని వచ్చి వాళ్ళకి దహించి వేసింది. देख रहे हो परमेश्वर की गुस्सा कितना है। చూస్తున్నారు కదా దేవునికి ఎంత కోపం వచ్చిందో. और मोसेस ने उसके बाद फिर परमेश्वर के पास गया, परमेश्वर यहोवा को फिर प्रार्थना करना स्टार्ट किया है। ఇక మోషే మళ్ళీ దేవుని వద్దకు వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేయడం ఆరంభించాడు. तब परमेश्वर को यहोवा को बहुत गुस्सा आया और उसने बोला मैं फिर कभी भी तुम्हारे सामने नहीं चलेंगे, लेकिन मेरे बदले स्वर्गदूत को भेजेंगे, वो तुम लोगों को चलाएगा बोल के बोला है। అప్పుడు దేవుడు ఇలా అంటున్నాడు, నాకు ఎంతో కోపం వచ్చింది కాబట్టి నేను మీ ముందర నేను నడవను, నా బదులుగా దూతని పంపిస్తాను. तब मोसेस ने बोलेगा कि परमेश्वर अगर आप नहीं चलेंगे तो इधर से हिलना भी हमारे लिए अच्छा नहीं है, आप ही हमारे पास आइए, हमें क्षमा कीजिए, हम सब आपकी प्रजा है ना परमेश्वर बोल के मोसेस ने परमेश्वर को सॉरी बोलेगा, रिक्वेस्ट करेगा। ఇక మోషే ఇలా అంటున్నారు, దేవా మీరే మాతో నడాలి, మీరు లేకపోతే మేము ఇక్కడ నుండి కదలడం కూడా అది మాకు మంచిది కాదు, మీరే మాతో రావాలని ఆయన దేవునికి క్షమాపణ అడుగుతూ వేడుకుంటూ ఉన్నాడు. तो मोसेस ने परमेश्वर के पास रिक्वेस्ट करने की वजह से फिर परमेश्वर उनकी बात को माना है। మోషే అలా దేవునికి వేడుకోవడం వల్ల దేవుడు మళ్ళీ మోషే మాట విన్నాడు. और फिर वो 10 आज्ञा को परमेश्वर फिर मोसेस को लिख के दिया है। మళ్ళీ ఆ 10 ఆజ్ఞలను దేవుడు వాళ్ళకి రాసి ఇచ్చాడు. समझ में आ रहा है ना। అర్థమవుతుందా మీకు? इन दिनों में हम लोग भी ఈ దినాల్లో మనం కూడా परमेश्वर की आज्ञाओं को सुनकर, దేవుని ఆజ్ఞలను వింటూ, परमेश्वर के वचन को सुनकर దేవుని వాక్యాలను వింటూ बहुत प्रॉमिस करते रहते हैं ఎన్నో ప్రామిసులు చేస్తూ ఉంటాం. कि हम उसके जैसा जीना है, उस वचन के अनुसार चलना है, ऐसे बहुत प्रॉमिस करते रहते हैं। మేము అలాగే నడుస్తాము, ఆ వాక్యం విధానంగానే చేస్తామని ఎన్నో ప్రామిసులు చేస్తూ ఉంటాం. लेकिन हम लोग उस समय तक इंतज़ार नहीं करते हैं और उस समय जब भी आएगा, कष्ट जब आएगा, वो सारे प्रॉमिस को छोड़कर हम लोग फिर उसी पाप में गिर जाते रहते हैं। కానీ మనము ఆ సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా అలాంటి సమయాన్ని మన జీవితంలో చూస్తున్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ మనం ఆ ప్రామిస్ని మర్చిపోయి అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. तो ऐसे करके परमेश्वर को दुख दिला रहे हैं। అయితే ఇలా మనం చేస్తూ దేవునికి ఎంతో బాధపడుతూ ఉన్నాం. हमारे वजह से परमेश्वर कभी दुख नहीं करना है, మన ద్వారా దేవుడు ఎప్పుడు దుఃఖపడకూడదు. वैसे हमको रहना है। అలా మనం ఉండాలి. वैसे अगर हम रहेंगे, परमेश्वर की आज्ञा को मानकर उसके वचन के अनुसार अगर हम चलेंगे तो అలా ఒకవేళ మనం ఉంటే, ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే परमेश्वर हमारे साथ रहेंगे, हमें आशीर्वाद करेंगे, उसकी दया उसकी कृपा हमेशा हमारे ऊपर दिखाते रहेंगे। దేవుడు మనతో ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఆయన దయను కృపను మనపై ఎన్నడూ చూపిస్తాడు. तो कितने लोग परमेश्वर के वचन के अनुसार चलेंगे? అయితే ఎంతమంది దేవుని వాక్యానుసారంగా నడవాలనుకుంటున్నారు? नीचे कमेंट कीजिए। కింద కామెంట్ చేయండి.